రైతులకు ఏం కావాలి మౌలిక వసతులు? సుమారు ఈ దేశ బడ్జెట్ 5 రేట్లు పెట్టారు 2014 కన్నా ముందు 11 కోట్ల మంది రైతులకు 3,70,000 కోట్లు కిసాన్ సమ్మాన్ నిధి మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద 1,75,000 కోట్లు. అంటే ఈ దేశానికి వెన్నెముక రైతు. ఇంకా మిగతా గరీబ్ కళ్యాణ్ 81 కోట్ల మందికి సుమారు 65-70% దేశ జనాభా నాణ్యమైన ఆహార ధాన్యాలు. మరి పేదవాళ్ళకు సుమారు 5 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలు. అసలు తాగడానికి నీళ్లు లేని దేశం అంటే గ్రామీణ ప్రాంతాలలో 15 కోట్ల జల యోజన కనెక్షన్స్. ఇంకా మరుగుదొడ్డు ఆడబిడ్డలు అడుగడుగున ఇబ్బందికరంగా ఈ దేశమంతా ఇబ్బంది. 12 కోట్ల ఆడబిడ్డలకు మరుగుదొడ్డు. అంటే ప్రధానంగా ఇటువంటి కావాలి గ్రామీణ ప్రాంతాలలో. ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన ఒక ప్రధానమంత్రి ఏ రకంగా ఆలోచిస్తారు దానికి నిదర్శనం. మరి ముఖ్యంగా రైతులకు కావాల్సిన 112 సాగునీటి ప్రాజెక్టు 93,000 కోట్లు. ఈ ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టినప్పుడు అసలు ఇది దేశంలో సాధ్యమా? గ్రామీణ ప్రాంతాల ప్రజలలో అట్లాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సుమారు యూపీఐ లావాదేవీలుగా ఈరోజు 24 లక్షల కోట్లు. గ్రామీణ ప్రాంతాలలో మామూలు సామాన్య రైతులు, సామాన్య స్ట్రీట్ వెండర్స్ కూడా అక్కడ ఆన్లైన్ లావాదేవీ చేస్తారంటే అది భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఒక ఉదాహరణ. మరి ప్రపంచంలో వస్తున్న సమాచారం దేశాన్ని అందిపుచ్చుకోవాలా, ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలన్న తపనతోని 2014 సుమారు 310 రూపాయలు ఉన్న ఒక జీబీ డాటా ఈరోజు సుమారు 9 రూపాయలు. ఈరోజు మీరందరూ ఈ ఫోన్లు కావచ్చు, ఈ దేశంలో ఇంత సర్వింగ్ కావచ్చు, 5G టెక్నాలజీ కావచ్చు, ప్రపంచాంతో అనుసంధానం అవుతున్నాం. లేదు మొత్తం ఎంటైర్ మనకు కావాల్సిన అన్ని పనులను ఈరోజు చేసుకోగలుగుతున్నామంటే అది నరేంద్ర మోడీ గారు విప్లవాత్మక నిర్ణయాలతో ఈరోజు ఆ టెక్నాలజీని పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చవకగా చేరువుగా తీసుకురావడానికి కారణం. కానీ ఎటువంటి టెక్నాలజీ తీసుకోకుండా ఈరోజు పాకిస్తాన్ మీద సుమారు 700 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి టార్గెట్ కొట్టగలిగామంటే ఈరోజు భారత శాస్త్రవేత్తలను చూసి ప్రపంచమే గర్వపడుతుంది. ఇంకా దేశం ఒకవైపు, విదేశాల భారతీయులు సుమారు ఉక్రెయిన్ లాంటి, రష్యా లాంటి యుద్ధం వచ్చినప్పుడు మన భారత విద్యార్థులను కావచ్చు, భారతీయులను కావచ్చు సుమారు 27,000 మందిని తీసుకురావడానికి యుద్ధం కూడా ఖతార్ లాంటి చోట నావికులో ఉరిశిక్షలు పడితే కూడా సగర్వంగా ఆ దేశాలను ఒప్పించి తీసుకురావడం. అభినందన్ అదుపులో ఉంటే 24 గంటల సమయం ఇచ్చి సగర్వంగా తెప్పించుకున్న దేశం అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆ రకంగా దృఢంగా తయారు చేసి రక్షణ సురక్షిత్ భారత్ ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, ప్రపంచంలో మనం ఎదగాల, ప్రపంచంలో అభివృద్ధి చెందాలంటే ఏ రకంగా ఈజీగా అంటే ఒక వ్యాపారాన్ని ఎంత ఈజీగా చేస్తే ఈ దేశానికి బాగుంటుందంటే ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు రాకముందు 142 స్థానం ఉంది. అంటే ఆ పేపర్స్ కావచ్చు, ఆ వ్యవస్థ కావచ్చు, ఆ వ్యవస్థలన్నీ సరళీకరించి 63వ స్థానం తీసుకొచ్చారు. అంటే సుమారు ఒక 23-24